అడుగు ఆయమ్మకి అడుగు. స్కూల్కి రావాలా కదా, రోజు రావాలా, స్కూల్కి పోవాలా, చదువుకోవాలా, మంచి ఉన్నత స్థానంలో ఉంటే మీరుగా అమ్మ నాయన కూడా కష్టపడిందని ఫలితం ఉంటుంది కదా, అవునా కదా? ఎప్పుడు వేస్తూ కూడా అందరినీ కవర్ చేస్తుంది కాదండి, సమాధానం చెప్పాలా కదా. అట్లా ఆమె కన్నా కూతురు కాబట్టి నమస్తే అండి, నా పేరు అంజులమ్మ. నేను తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శిని, ఐటీడీపీ టౌన్ అధ్యక్షురాలిని కూడా. ఈ పాప పేరు ఎందుకు పోతున్నారు ఆ పాపను? ఒక నిమిషం చెప్పండి, పర్లేదు. రేపులో నిలబడమని చెప్తున్నా సార్. ఆ పిల్లలు ఐశ్వర్య పిల్లలు సార్ చెప్పిన మేడం చెప్తున్నారు కదా, సైలెంట్ నిలబడండి అని చెప్పినారంట సార్. వీళ్ళు ఒక 6 మంది కావాలంటే నువ్వు నిలబడు, భలే చెప్తున్నావు అంటే మేడం చెప్తే చూడంటే మేడం పిలుచుకురాప్పుడు వెంటనే సార్ ఒకరికొకరు మాట్లాడుకున్నారు. అవి పర్సనల్ ఇష్యూ దాకా పోయినాయి. చిల్లర దానా అది అని పిల్లలు మాట్లాడుకున్నారు. ఆ పిల్ల షమీనా అనే అమ్మాయింది చిల్లరతనం యాడ్ చేసి నాకు చూపించరా అని నిన్న మధ్యాహ్నం లంచ్ అవర్ తర్వాత వచ్చింది సార్. అందరికి పన్నాయి, మీరు ఒక 2 నెలలు ఉంటే స్కూల్ వదిలిపెట్టిపోతారు, ఆ పర్సనల్స్ ఎందుకు మాట్లాడుకుంటారు, చిల్లర దానా అది అని ఎందుకు మాట్లాడుకుంటారు, అందరికి పన్నాయి సార్. ఆమెకు ఒకదానికి ఏం పనిలేవు, దాదాపు 10 మెంబర్స్ దాకా పన్నాయి. కానీ ఈ అమ్మాయి కాదు, ఎవరైనా జుట్టు పట్టుకొని కొడతారా అండి? కాదు, ఏ సెక్షన్ కాదు. ఒక నిమిషం ఆగండి, మీ పేరు? టీచరా మీరు? సునీత గారు, ఇక్కడ 10th క్లాస్ లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 4 సెక్షన్లు. ఏ సెక్షన్ వాళ్ళు ఆ సెక్షన్ లోనే కదా విద్యార్థులు ఉండేది. నేను అడుగుతాను, ఖచ్చితంగా అడుగుతాను. ఏ సెక్షన్ పిల్లలు ఆ సెక్షన్ లోనే ఉండాలన్నా, ఆ తరగతి గదిలోనే ఉండాలన్నా, లేకపోతే ఏ సెక్షన్ వాళ్ళు లేదంటే బి సెక్షన్ వాళ్ళు, డి సెక్షన్ వాళ్ళ క్లాస్ పిల్లలు వచ్చి ఏ సెక్షన్ లో వచ్చి గొడవ పెట్టుకుంటే బాగుంటుందా? గొడవలేం ప్రేయర్ లో మీరు కనుక్కున్నా కదా మేడం, ఎవరు ప్రతిదానికి పిల్లల్ని గొడవ ఇది ఎందుకు ఎంకరేజ్మెంట్ చేస్తారు? అసలు కొట్టే వరకు ఎందుకు? ఏదైనా ఉంటే 7 ఎత్తి చెప్పాలా? జుట్టు పట్టుకొని కొట్టడం ఏంటి? జుట్టు పట్టుకొని కొట్టడం ఏంటి? స్కూల్ కంట్రోల్ చేయడం మా బాధ్యత. స్కూల్ కంట్రోల్ చేయడం అంటే పిల్లల్ని కొట్టడమా? 2000 పిల్లలు కొట్టడం మేడం. మీరు ఇట్లా వేలెత్తి చూపియకండి. ఎంతమంది ఉన్నారు పీటీలు? ఒక్కటే కాదు,
కంట్రోల్ చేయాలంటే పిల్లల్ని కొట్టమని చెప్పారా? అంటే టీచర్స్ కి ఎదురు మాట్లాడారు. టీచర్సా? ఇప్పుడు పిల్లలు ఏమైనా గొడవ పడతారండి, గొడవ పడతారు అంటే కొడతారా? సునీత గారు సర్ది చెప్పడం రాదా? సర్ది చెప్పడం రాదా? ఫైనల్ గా మీరు ఏం ఆశిస్తున్నారు? నేను మీ దగ్గర టీచర్సా లేకపోతే ఏం మాట్లాడతారు? తోసి మాట్లాడేది మనసంగా ఫలితం. మీ పేరేంటి మేడం? మీరు అడిగినప్పుడు పేరు అడిగితే చెప్పడానికి నా పేరు అడగని చెప్తాను నేను. మీ పేరు మీరు చెప్పడానికి వేరే వాళ్ళ సంబంధం కదా. కాదండి, పిల్లలు గొడవ పడితే సర్ది చెప్తారా లేదా? పిల్లలు నేను ఫైనల్ గా నేను ఏం ఆశించాలని నేను చెప్తానండి. మాట్లాడతారా? నేను మాట్లాడేవారు పిల్లల్ని ఎందుకు అనిపిస్తాము? చదివేదానికి అనిపిస్తున్నాను. అది చదువుతుందో చదవదు అది మీరు పట్టణాల అది ఇడిచి మీరు కొట్టించంటే కొట్టించాలి. ఆ జుట్టు పడి మీరు చెప్పదండి. టీచర్ స్కూల్ పోని అంటుంది. ఎవరు తీసుకుంటారు? ఎవరన్నారు? వేరే వాళ్ళు అంటేనే. ఇప్పుడు వేరే క్లాస్ పిల్లలు వచ్చి ఆ పాపలు ఎందుకు అంటారు? 10 మంది ఇప్పుడు హెచ్ఎం సార్ ఎక్కడ పోయినారు సార్? హెడ్ మాస్టర్ గారు ఆయన డిప్యూటీ డిఈఓ అంతా కూడా నేనేమంటానంటే స్కూల్ టైం లో ఉండాలి కదా సార్. ఉన్నారు అంటే మీటింగ్ పోయి వచ్చినారు. మీటింగ్ ఎక్కడ ఉంది సార్? నిన్న నైట్ మీటింగ్ పోయినారు కర్నూలు. డిప్యూటీ డిఈఓ అంటే డిఈఓ సరే, హెడ్ మాస్టర్ లేకున్నప్పుడు ఇంకొకళ్ళని ఇన్ఛార్జ్ గా పెట్టి వెళ్ళాలి కదా సార్. ఇన్ఛార్జ్ గా మీరే మాట్లాడడానికి ఇష్టం లేదు, అడిపోయి కూర్చోబెట్టండి మేడం గారు చెప్తున్నారు. హెచ్ఎం సార్ వస్తారు ఇప్పుడు. మేము ఇంకోటి నేను ఎక్కువ క్లాస్ లో పోతున్నాను ఎప్పుడు. ఇక్కడ ఎక్కువ ఉన్నది జస్ట్ సార్ లేడు కాబట్టి జస్ట్ అలా అవుతుంది. అజమాయిషి అంటే తప్ప మేము డీప్ లో పోయేందుకు అవకాశం ఉండదు. పిల్లల్ని బాధ్యతయుతంగా ఈ విధంగా చూసుకుందాం అనేది మాత్రం లేదు. ఎవరు చూడడం లేదు ఇంతవరకు. మా టీచర్స్ మొత్తం కూడా బాగా చూసుకుంటారండి. పిల్లలు చూసుకుంటారు. ఆ పాప వాళ్ళేదండి, టీచర్ గారు వాడారు. టీచర్ గారు వాడినందుకే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చింది. రాత్రంతా పాప జరుపు స్కూల్ పోనంటుంది. వీళ్ళ నాయన కూడా ఇది కూలి పని చేసుకుంటారు కదా, కూలీ నాలు చేసుకునే వాళ్ళే కదా. ఇక్కడ చాలా మంది పేరెంట్స్ ఇంకోటి ఏమంటే ఇప్పుడు మేడం కి మా పాప కక్ష లేదు. కక్ష ఉందా ఏమంటే భాష మారిపోతుందని చెప్పేసి ఏదో చేస్తారమ్మా. తల్లిలా కొట్టింది అనుకోండి ఏముందమ్మా, తల్లి అనుకోండి ఆమెను కూడా. ఆమె కక్షతో కొట్టలేదు కదమ్మా. నేనేమంటానంటే సార్, మీరు టీచర్లు పిల్లలకి క్రమశిక్షణ ఉండేటట్టుగా రోజు చెప్తున్నామండి. రోజు చెప్తున్నాం. రోజు పిల్లలకి బాగు